హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మరి నేను మురుకులు చేస్తున్నాను. ఈ మురుకులు ఏంటిదంటే మాకు తెలిసినటువంటి ఫ్రెండ్ నేను మొన్న సకినాలు చేయడం వల్ల తను టేస్ట్ చూసింది. చాలా బాగున్నాయి మేడం, నేను డ్యూటీకి వెళ్తున్నాను కాబట్టి నాకు టైం ఉండట్లేదు అని చెప్పేసి ఆర్డర్ అయితే ఇచ్చింది. 1 కేజీ మురుకులు చేసి పెట్టమని. మరి సరేలే చేసి పెడదామని ఆర్డర్ ఇస్తే నేను మాత్రం చేస్తున్నాను. ఇదైతే 1 కేజీ వరిపిండి అయితే పట్టించాను. మొత్తం ఐటమ్స్ అన్నీ మాయే, ఇయే ఓన్లీ డబ్బులు ఇస్తాను అని చెప్పి అన్నది. నేనైతే పిండి పట్టించాను. ఇందులోనే ఓమా నువ్వులు వేశాను. సరిపడా సాల్ట్, మిర్చి పౌడర్ కూడా వేయమన్నారు, కాస్త వేస్తా, కొంచెం వేస్తున్నా. చాలా బాగుంటాయి టైంపాస్ స్నాక్స్. పిల్లలకైతే స్కూల్ నుండి వెళ్ళి వస్తారు కాబట్టి వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు, తను అందుకే ఆర్డర్ ఇచ్చింది చేయమని నేను చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా అయితే పూర్తిగా పిండి కంప్లీట్ కలపడం అయితే అయిపోయింది. ఇక ఆయిల్ వేసి ముక్కుడు పెట్టేసి చేసేద్దాం. బాగా వచ్చేసినాయి, మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీకు ఎవరికన్నా కావాలంటే మీరు కూడా ఆర్డర్ ఇవ్వచ్చు, చేసి పెట్టేస్తాను. ఈ మధ్యనైతే చాలా చట్నీలు కూడా పెట్టమని అంటున్నారు. ఆల్రెడీ మ్యాంగో చట్నీ అయితే వెళ్తూ ఉన్నది. పికిల్స్ కూడా చాలా అడుగుతున్నారు. గోంగూర పెట్టమని ఒక ఆర్డర్ అయితే వచ్చేసింది. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి మురుకులు. కొందరైతే ఇట్లా ఎల్లిపాయ మిరము వేసి కూడా చేయమని అంటారు. అట్లా కూడా చేసి ఇస్తాను. నువ్వులు, ఓమా, ఎల్లిపాయ మిరము అట్లా చేసి కూడా చేయొచ్చు, బాగుంటది అట్లా కూడా. ఇది కొందరు చిన్న పిల్లలు తినరు కాబట్టి తీసేస్తారు కాబట్టి ఏమీ వేయకుండా, కరివేపాకు వేయకుండా చేయమని చెప్పారు. అందుకని నేను ఇందులో మాత్రం కరివేపాకు వేయలేదు. సన్నం కడిగేసి వేసుకుంటే కూడా పిల్లలు తీస్తారని చెప్పి అంటే నేను వేయలేదు అసలు. చూడండి, ఈ విధంగా వచ్చేసాయి.